హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండర్ ఉమెన్ తెలుగు. సో ఈ వీడియోలో అయితే మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ 6 అయితే చూద్దాం. సో మనం సెల్ఫ్ టెస్ట్ 5లో ఏ టాపిక్స్ అయితే కండక్ట్ చేసుకున్నామో ఈ టెస్ట్లో కూడా సేమ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి. సో కొంతమంది నెక్స్ట్ టెస్ట్ కోసం టాపిక్స్ చెప్పక్క అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. నేను ప్రతి వీడియో లాస్ట్లో కూడా నెక్స్ట్ టెస్ట్ కోసం టాపిక్స్ ఏంటి అనేవి చెప్తున్నాను. మీరు వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ రావు కాబట్టి అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంక టెస్ట్లోకి అయితే వెళ్దాం. సో జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ 6కి వచ్చేసి మన టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే అక్టోబర్ మంత్వి, ఇండియన్ పాలిటీ నుండి అయితే ప్రాథమిక విధులు టాపిక్ నుండి, అలాగే ఇండియన్ ఎకానమీ అయితే పంచవర్ష ప్రణాళికలు, అలాగే ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి భారతదేశ నదీ వ్యవస్థ. సో ఈ టాపిక్స్ మీద అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి లాస్ట్లో ఉంటాయి, తెలుసు కదా. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే ఆన్సర్ అనేది నోట్ చేసుకొని మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది లాస్ట్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇటీవల విడుదలైన బ్రెయిన్ లారా ఆత్మకథ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ ది ఇంగ్లాండ్ క్రానికల్స్, బి సోర్స్ కోడ్, సి మదర్ మేరీ కమ్స్ టు మీ, డి వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత పంచవర్ష ప్రణాళికలలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఏది? ఆప్షన్స్: ఏ 3వ ప్రణాళిక, బి 10వ ప్రణాళిక, సి 8వ ప్రణాళిక, డి 11వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నదులను గుర్తించండి. సో మనకి భారతదేశంలో ఉన్న నదులలో కొన్ని వచ్చేసి అరేబియా సముద్రంలో కలుస్తాయి, అలాగే కొన్ని నదులు వచ్చేసి బంగాళాఖాతంలో అయితే కలుస్తాయి కదా. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అరేబియా సముద్రంలో కలిసే నదులను గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. 1 సబర్మతి, 2 మహానది, 3 మాహి, 4 తపతి. సో ఈ 4 నదుల్లో కూడా అరేబియా సముద్రంలో కలిసే నదులను అయితే గుర్తించమని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో అయితే 1, 2, 3, ఆప్షన్ బి వచ్చేసి 2, 3, 4, ఆప్షన్ సి వచ్చేసి 1, 3, 4, ఆప్షన్ డి వచ్చేసి 1, 2, 4. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? ఆప్షన్స్: ఏ జనవరి 9, బి జనవరి 3, సి జనవరి 24, డి జనవరి 26. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆగ్నేషియా ప్రాంతీయ కమిటీ యొక్క 77వ సెషన్కు చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ నరేంద్ర మోడీ, బి జేపీ నడ్డా, సి అమిత్ షా, డి నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బి దాదాబాయి నవరోజీ, సి ఎస్ఎన్ అగర్వాల్, డి మహల్ నోబిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో హిమాలయ నది ఏది? సో మనకి నదుల్లో వచ్చేసి హిమాలయ నదులు అలాగే ద్వీపకల్ప నదులు ఉంటాయి కదా. సో ఈ క్రింద ఇచ్చిన నదుల్లో అయితే హిమాలయ నది ఏది అనేది క్వశ్చను. సో ఏ బ్రహ్మపుత్ర, బి మహానది, సి నర్మదా, డి తపతి.
నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పతాకం మరియు జాతీయ గీతంను గౌరవించడం అనేది ఆప్షన్స్: ఏ రాజ్య విధాన ఆదేశిక సూత్రం, బి ప్రతి పౌరుడి సాధారణ విధి, సి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు, డి ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఏ న్యూఢిల్లీ, బి కేరళ, సి మహారాష్ట్ర, డి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సర్వోదయ ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆప్షన్స్: ఏ మహల్నోబిస్, బి గున్నర్ మిర్దాల్, సి మహల్నోబిస్, డి జయప్రకాష్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏది? ఏ ఉత్తరాఖండ్, బి బీహార్, సి రాజస్థాన్, డి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి సరి అయినది కాని దానిని గుర్తించండి. ఆప్షన్స్: ఏ జాతీయ గీతాన్ని గౌరవించడం, బి ప్రజా సంపదను కాపాడడం, సి జాతీయ సేవకు పిలుపునిచ్చినప్పుడు సేవలు అందించడం, డి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను మరియు కట్టడాలను పరిరక్షించడం. సో ఇవన్నిటిలో కూడా ప్రాథమిక విధులకు సంబంధం లేనిది ఏదో మీరు గెస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, యువ సంఘం పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ విద్యా మంత్రిత్వ శాఖ, బి పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి రవాణా మంత్రిత్వ శాఖ, డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక ప్రణాళిక ఈ జాబితాలో కలదు. ఆప్షన్స్: ఏ కేంద్ర, బి రాష్ట్ర, సి ఉమ్మడి, డి ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ లైన్ ఆఫ్ కాశ్మీర్ అని ఈ క్రింది ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ జీలం, బి చీనాబ్, సి రావి, డి బియాస్. నెక్స్ట్ క్వశ్చన్, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన ప్రాథమిక విధి క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: ఏ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకొని దేశ గౌరవం పెంపొందించుట, బి సమాజ ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, సి 6 నుండి 14 సంవత్సరాల పిల్లల చదువులు తల్లిదండ్రుల బాధ్యత, డి చారిత్రక కట్టడాల సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సింగపూర్ ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబెక్స్ ఎక్కడ జరిగింది? ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి ముంబై, డి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించినది ఎవరు? ఏ ప్రణాళికా సంఘం, బి ఆర్థిక సంఘం, సి జాతీయ అభివృద్ధి మండలి, డి జాతీయ సమైక్యతా మండలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సింధు నది యొక్క ఉపనది కానిది ఏమిటి? ఏ ద్రాస్, బి సెట్లెస్, సి గండక్, డి షిగర్. లాస్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు విధులు నాణానికి 2 ముఖాలు అని వర్ణించినది ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్ఏ పాల్కీవాలా, బి డిడి బసు,
సి హెచ్ఏ లాస్ట్కి, డి ఏకే సేమ్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను 10th క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఏమీ పెట్టలేదు. సో 10th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాంతోపాటు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు ఆప్షన్ ఏంటనేది పెట్టండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ టాపిక్స్ అయితే నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్ 7లో అయితే మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్. సో ఈ టాపిక్స్ అయితే అందరూ కూడా బాగా చదువుకుని టెస్ట్ కోసం రెడీగా ఉండండి. సో వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి.